మొన్నటి భారత ప్రధాని మోదీ రష్యా పర్యటన, ఆపై ఈ నెలలోనే జరగనున్న ఉక్రెయిన్ పర్యటనతో మన దేశానికి మిత్రుడెవరు, శత్రువెవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది. నిజంగా ఇది చాలా కష్టమైన ప్రశ్న. అటు చూస్తే భారత్ మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన మిత్రదేశం అని అమెరికా అంటుంది. ఇటు చూస్తే దశాబ్దాలుగా ఇండో రష్యా స్నేహ సంబంధాలు వచ్చి నిలుస్తాయి. రష్యాతో సంబంధాల విషయంలో మన దేశానికి విడదీయలేని అనుబంధం ఆయుధాల కారణంగా ఏర్పడింది. అంతేకాదు, ఇప్పటికీ మనకు స్పేస్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, క్రయోజెనిక్ టెక్నాలజీ, చివరికి అణు విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఇండియాకు రష్యా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ వచ్చింది. ప్రపంచమంతా అమెరికా నేతృత్వంలో ఇండియాను ఒంటరిని చేసి వెలివేసిన కాలంలో కూడా రష్యా ఇండియాతో స్నేహం, సహకారం, వాణిజ్యం మానలేదు, తగ్గించుకోలేదు. కానీ ఇండియాకు చైనాతో గెట్టు తగాదా ఉంది. సరిహద్దు తగాదా విషయంలో చైనా చేతిలో ఓటమి చవి చూసిన చరిత్ర ఇండియాకు ఉంది. ఈ నేపథ్యంలో చైనాకు సంబంధించినంత వరకు భారత ప్రజల్లో నెగటివ్ సెంటిమెంట్లు వ్యాపించి ఉన్నాయి. ఈ బలహీనతను అమెరికా వాడుకోవాలని చూస్తుంది, సెంటిమెంట్లను రెచ్చగొట్టాలని చూస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా, ఇండియాల మధ్య వైరం పెంచి దూరంగా పెట్టేందుకు సాయశక్తులా కష్టపడింది. కానీ వలసవాద విధానాలను దూరం చేసుకున్న భారత్ వాటిని బేఖాతరు చేసింది. మాకు మా దేశ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమంటూ నేర్పుగా వ్యవహరించింది. రష్యాకు, ఇజ్రాయెల్కు మద్దతు విషయంలో ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న దేశంగా నిలబడింది. అయితే రష్యాపై ఇండియా ఆధారపడి ఉన్న రంగాల్లో తాను ఇండియాకు అండగా ఉంటానని చెబుతూ అందుకు చైనా బూచిని కూడా రంగం మీదకు తెస్తుంది అమెరికా. ఇంధనం, రక్షణ పరికరాలు అవసరాలను తీర్చుకునేందుకు సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అయితే దానికి ముందు రష్యాపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించాలన్నదే అమెరికా వ్యూహం. అదీ కాకుండా ఈ మధ్య మరోమారు అమెరికా పాకిస్తాన్ ను చేరదీయడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉంది. ఎక్కడా రష్యాకు కానీ, ఉక్రెయిన్ కు కానీ మద్దతు ప్రకటించలేదు. ఆ కారణంగా మనకు రష్యా చాలా తక్కువ ధరకు చమురు సరఫరా చేస్తుంది. ఇలా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని అమెరికా కోరుతుంది. కానీ అమెరికా మాటను భారత్ బేఖాతరు చేస్తుంది. అందుకు ప్రతిగా అమెరికా మన దేశాన్ని చైనా నుంచి తానే కాపాడుతున్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవాధీన రేఖ వెంబడి మరిన్ని చొరబాట్లు జరిగితే కనుక చైనాకు జూనియర్ పార్ట్నర్ గా ఉన్న రష్యా ఇండియాకు సహాయం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రాదని చూపించే ప్రయత్నాలు చేస్తుంది. చైనా బూచిని చూపిస్తే ఇండియా తేలికగా దారికి వస్తుందని అమెరికా అంచనా వేస్తుంది. కానీ వాస్తవంగా అలా జరగకుండా భారత్ తన స్వతంత్రతను కాపాడుకుంటుంది. అమెరికా ఈ అంచనాకు రావడానికి గాను దానికి అనుభవం ఉన్నదో లేదో తెలియదు. కానీ రష్యాకు మద్దతు ఇవ్వడానికి లేదా కనీసం తటస్థంగా ఉండేందుకు ఇండియాకు అనేక కారణాలున్నాయి. ముందే చెప్పుకున్నట్లు రష్యా చౌకగా 20% సబ్సిడీ ధరతో అందిస్తున్న చమురు ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు చాలా అవసరం. దీన్ని యుద్ధాన్ని ఎకనామిక్ అడ్వాంటేజ్ గా తీసుకోవడంగా జర్మనీ, యూరోపియన్ యూనియన్ అభివర్ణిస్తున్నాయి. అసలు వాణిజ్యం అంటేనే ఎకనామిక్ అడ్వాంటేజ్ కోసం వెతుక్కోవడం. అంతర్జాతీయ వాణిజ్యంలో సానుకూల ధరల కోసం చూడటం సర్వసాధారణం. అలా చేస్తేనే ఆయా దేశాల జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు. అలా కాకుండా ఏ అమెరికా పెత్తనానికో లేదా యూరోపియన్ యూనియన్ హెచ్చరికలకో భయపడి వాణిజ్య నష్టాలను చవిచూసేందుకు పాలకులు సిద్ధపడితే అది ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అవుతుంది. జాతీయ భద్రతకు భిన్నంగా వ్యవహరించడమే అవుతుంది. ఆర్థిక భద్రత అనివార్యంగా భౌతిక భద్రతతో ముడిపడి ఉంటుంది. ఇక మన దేశం తాను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశానని చెప్పుకునే బ్రహ్మోస్ క్షిపణి భారత్ ఆయుధ నిల్వల్లో కీలకమైనదిగా చెప్తారు. వాస్తవానికి రష్యా అందచేసిన టెక్నాలజీతో సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేసింది. రష్యా కంపెనీ, మన DRDOలో ఉమ్మడిగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. అలాగే అత్యంత శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ S-400లను భారత్ కు సరఫరా చేసింది రష్యా. వచ్చే 4 ఏళ్లలో మరో 5 S-400లను రష్యా సరఫరా చేయనుంది. దీంతో చైనా కూడా S-400లను లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించినట్లు సమాచారం. మరే ఇతర దేశం ఇవ్వనంత స్థాయిలో రష్యా భారత్ కు తన ఆయుధాలు, టెక్నాలజీలను సరఫరా చేసింది. ఆ సరఫరా కూడా సరసమైన ధరలకు చేసింది. అమెరికా అయితే ఇదే స్థాయి ఆయుధాలు గాని, టెక్నాలజీ గాని ఇవ్వడానికి 1,00,000 షరతులు విధిస్తుంది. F-16 విమానాల కోసం ఇండియా ఎంతగా అడిగినా అమెరికా ఇవ్వలేదు. అణు ఒప్పందం జరిగిన తర్వాత కూడా అణు రియాక్టర్లు ఇవ్వటానికి అమెరికా సిద్ధపడలేదు. టెక్నాలజీ సరఫరా చేయడానికి సైతం నో అని చెబుతుంది. ఆ రకంగా పోల్చుకుంటే ఒక అంచనా ప్రకారం 2016-2020 మధ్య రష్యా ఆయుధ ఎగుమతుల్లో 23% మన దేశానికే జరిగింది. ఇండియా వైపు నుంచి చూస్తే తన ఆయుధ కొనుగోలులో 49% రష్యా నుండే పొందింది. ఆయుధ కొనుగోలు అన్నది ఒక కొనుగోలుతోనే పూర్తయ్యే విషయం కాదు. కొనుగోలు తర్వాత సర్వీసింగ్ కూడా అవసరం. సర్వీసింగ్ కారణంగా ఆయుధాల జీవితకాలం పాటు కొనసాగుతుంది. అంటే రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధాలు కొనసాగితేనే ఆయుధ కొనుగోలు విజయవంతమవుతుంది. సంబంధాలు చెడినట్లయితే
ఆయుధ పరికరాలు దాదాపు వృధా అయిపోయినట్లుగానే భావించాలంటారు రక్షణ రంగ నిపుణులు. 1953 నుండి రష్యా ఆయుధాలపై ఇండియా ఆధారపడుతూ వచ్చింది. ఇండియా ప్రధాన యుద్ధ ట్యాంకులు రష్యా తయారీవే. T-90 ట్యాంకులు 464 టెక్నాలజీతో సహా కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. రష్యా సరఫరా చేసిన విమానవాహిక నౌకను భారత్ కు సరఫరా చేసింది. ఈ నౌక పైన ఉండే ఫైటర్ జెట్ విమానాలు 43 ఉండగా అవన్నీ రష్యా తయారీ అయిన MiG-29 కేలుగానే ఉన్నాయి. అయితే మిగ్ విమానాల పనితనంపై విమర్శలున్నాయి. ఇండియాకు 10 మిసైల్ క్యారియర్లు ఉండగా అందులో 4 రష్యా సరఫరా చేసింది. 17 వార్షిప్లలో 6 రష్యా ఇచ్చినవి. మరో 4 కొత్త ఫ్రిగేట్ల సరఫరాకు ఇరు దేశాల ఒప్పందం చేసుకున్నాయి. 2023 లోపు ఇవి అందాల్సి ఉంది. అణు సబ్ మెరైన్లు 2 రష్యా నుండి లీజుకు తీసుకున్నవి. 3వ సబ్ మెరైన్ త్వరలో లీజుకు తీసుకోనున్నారు. ఇండియా వాయుబలగంలో ప్రధానమైన Su-30, MiG-21, MiG-29 విమానాలు. ఇటీవల మాత్రమే ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలను ఇండియా కొనుగోలు చేసింది. అమెరికా కంపెనీ లాక్ హీడ్ నుండి F-21 విమానాలు కొనుగోలుకు ఇండియా ప్రయత్నిస్తున్నా అది కొలిక్కి రావడం లేదు. చైనా నుండి ఎదురయ్యే సవాల్కు రష్యా అడ్డుగోడగా నిలబడుతుందని భారత్ పాలకులు భావిస్తుంటారు. ఈ అంచనాతోనే అమెరికా డిప్యూటీ NSA దలీప్ సింగ్ చైనా నుండి చొరబాట్లు ఎదురైతే రష్యా ఆదుకోదని హెచ్చరిస్తున్నారు. నిజానికి అమెరికా, EUలు విధిస్తున్న ఆంక్షలే ఇండియా చైనాల మధ్య వైరంలా చైనాకు అనుకూలంగా మారుతుందని సూచనలు వస్తున్నాయి. ఇండియాకు సంబంధించినంత వరకు భౌగోళిక రాజకీయాల రీత్యా ఇది సానుకూలం కాదు. రష్యా చైనా పైన ఆధారపడడం పెరిగితే ఇండియాలో చైనా జరిపే చొరబాట్లకు అభ్యంతరం చెప్పగల పరిస్థితి రష్యాకు తగ్గిపోతుంది. ఏ దేశమైనా తన సొంత రాజకీయం చూసుకునే అడ్డుగులు వేస్తుంది. చూసారుగా, అమెరికా రష్యాల్లో మనకు ఏది మిత్రదేశమో ఇదే కథ.